అదేవిధంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన మా స్థానిక శాసనసభ్యులు నారాయణ రెడ్డి గారికి, అదేవిధంగా మా పెద్ద మనిషి పద్మారెడ్డి గారు, మరి అదేవిధంగా మనోహర్ రెడ్డి గారు, అదేవిధంగా మరి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న పెద్దలందరికీ, మరి ఈ కార్యక్రమానికి సర్పంచ్ గారికి, మరి ఉప సర్పంచ్ గారికి, మరి మిగతా మెంబర్లందరికీ, ఈ గ్రామ ప్రజలకు, మరి ఈ సందర్భంగా మీ అందరూ చేసిన భక్తజనులందరికీ పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ గీతా జ్ఞాన యజ్ఞం మేము ఒక 35 ఏళ్ల కింద మా దగ్గర మొదలు ప్రారంభించినప్పుడు మరి హనుమాస్పల్లి గ్రామంలో అతను మరి స్వామి నిత్య సిద్ధానంద స్వామి వాళ్ళు ప్రారంభించారు. దాని పరంపరగా ఇప్పుడు ఇది మేము అప్పుడు ఒక ఏదో 25-30 ఉన్నట్టు అప్పుడు బాగా బ్రహ్మాండంగా చేసింది. తర్వాత అది ప్రతి సంవత్సరం ఇది కొనసాగుతూ ఉంది. వాళ్ళందరికీ కూడా ఆ భక్త బృందానికి, ఈ కార్యనిర్వాహకులకు పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ, దయచేసి ఎమ్మెల్యే గారిని నిలబడవలసి కోరుతున్నాం. ఎమ్మెల్యే గారిని ఆగవలసిందిగా కోరుతున్నాం. ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే, మరి స్వామివారు చెప్పినట్టుగా మనలో భక్తి, ఇంకా హైందవ మతంలో మనం అందరం ఇంకా కూడా చూసే నేను ఇంకా కొన్ని వర్గాలను మనం ఇంకా దూరమే పెడుతున్నాం. వాళ్ళని ఇంకా మరి పక్కకు పెట్టి మనం దూరం వేరే మతాలకు పోవడానికి మనమే ఆస్కారం కల్పిస్తున్నాం. కాబట్టి అది లేకుండా మనందరం కూడా ప్రతి హిందువుని మనం మన తల్లి, తండ్రి, సోదరుడుగా భావించాలి. మనం సత్ప్రవర్తనతో ఉండాలి. మనకు సాధ్యమైనంత వరకు ఇతరులకు సేవ చేయాలి. మనం ఇతరుల మంచిని కోరుకున్నట్టయితే ఈ సమాజం కూడా బాగుపడుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ స్వామీజీ యొక్క మరి సూచనలు ఇవన్నీ కూడా తీసుకొని మరి తప్పనిసరిగా పాటించాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరి నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను.